గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. జోలపాలెం తెనాలి ప్రయాణంలో మనం వేమూరు రైలు గేట్ వేయటం వల్ల ఆగిపోయాం. అంతేనా? రైలు గేట్ వేయటం వల్ల ఆగిపోయాం. ప్రస్తుతం కరోనాలో తీసివేయబడిన నైట్ అవుట్ సర్వీసు తెనాలి జోలపాలెం బస్సు తిరిగి కొనసాగిస్తున్నారు. అర్థమైందా? నైట్ అవుట్ బస్సు 8:30కి తెనాలి నుంచి జోలపాలెం బస్సు బయలుదేరుద్ది. అర్థమైందా? ఉన్నట్టే 8:30కి తెనాల్లో జోలపాలెం బస్సు అక్కడ 4 గంటలకు తిరిగి జోలపాలెంలో బయలుదేరి తెనాలి చేరుకుంటుంది. అర్థమైందా? నైట్ హాల్ట్ అంతేలే. జోలపాలెం బస్సు ఉదయం 6:30కి. ఓకేనా? అందరికి ధన్యవాదాలు. ఉన్నట్టే రైలు రాబోటని చూద్దాం ఇక. ఓకేనా? రైలు రాగానే చూపిద్దాం. ఆగిందా? రైలు వచ్చి ఆగింది అట్లే. అబ్బాయి ధన్యవాదాలు. ఉన్నట్టే. అంతేగా? చూసారు నా వీడియోలో ఎప్పుడన్నా? ఎప్పుడు? రోజు చూస్తానంటారా? ధన్యవాదాలు అబ్బాయి. గుర్తుపడితే యూట్యూబ్లో $24 అయినాయి. అమెరికా నుంచి అంట వచ్చేది. అది మంద కాదు. దాన్ని అపోహపడాల్సిన పని లేదు. యూట్యూబ్ గురించి ఎవరైనా చేసుకోవచ్చు. అదే సినిమా కాడికి గొప్పగా ఉంటేనే ఆ యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. యూట్యూబ్ అంటే మామూలు కాదు. అర్థమైనా? జనాన్ని ఉత్సాహపరచాలి, కొత్త విషయాలు చెప్పాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం వల్ల డబ్బులు ఏం ఖర్చు కావు. అర్థమైనా? సపోర్ట్ వాళ్ళకి ఇచ్చేది మనం ఇంతవరకే. ఒకవేళ డబ్బు రాకపోయినా పేరు వచ్చింది. యూట్యూబ్ను ఉపయోగించుకోవటమే తప్పేం కాదు. కాకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా యూట్యూబ్ ఉపయోగించుకోవాలి. అంతేనా కదా? మంచి విషయాలు చెప్పాలి, పోటీగా ఉండాలి. ఇప్పుడు మన తెలుగు భాష ఉంది, ప్రపంచం మొత్తం మన ఈ భాష ద్వారా మనం చలామణి చేసుకోవచ్చు. ఏది? తెలుగు భాష అయిపోద్దని అనుకున్నారు ఒక టైంలో, లిపి లేకపోవటం వల్ల. కానీ మనకు అదృష్టం కొద్ది మీడియా ఉంది. మీడియా ద్వారా మన మాట ఎప్పటికీ చలామణిలో ఉంటుంది. అంతేనా కదా? ఉన్నట్టే. ధన్యవాదాలు అందరికీ. జోలపాలెం బస్సు నుంచి మనం రేపటి నుంచి వచ్చిన రైలు చూడగలుగుతున్నాం. ఇన్స్టాగ్రామ్ లైవ్లో చూపిద్దాం. పిల్లలకి భారతం రామాయణం చదవమని చెబుతున్నా, బాగా మాట్లాడటానికి ఉపయోగపడుతుందని. అంతేనా? ఇప్పుడు సమయం 6:30 అయింది. 6:30. వేమూరు నుంచి రైలు వచ్చేస్తుంది. ఎటు వెళుతుంది రైలు? గుంటూరు వెళ్ళిపోద్ది. అట్టాగే డైరెక్ట్ మచిలీపట్నం రైలు అనమాట. అందరికి సమాచారం మీరు చెబుతున్నారు. సమాచారం రేపటి నుంచి వేమూరులో బయలుదేరుతున్న రైలును చూస్తున్నాము. ఈ రైలు గుంటూరు మీదుగా మచిలీపట్నం వెళుద్దని చెప్పుకుంటున్నారు అందరూ. ఈరోజు తారీఖు 21వ తారీఖు 11/11/2024. ఏం కనపడుతుంది? అది చీకటి కదా. మనం ఇక్కడ చీకట్లో ఉన్నాం, ఆడ చీకట్లో ఉన్నాం. పెట్లు కదులుతున్నాయి. కదులు కనపడుతుందిగా. రేపల్లో రైల్లో ప్రయాణించేవారికి ధన్యవాదాలు, బస్సులో ప్రయాణించేవారికి ధన్యవాదాలు. ఇద్దరికి. అంతేనా? యూట్యూబ్ మీద అపోహపడబాకండి. మన డబ్బులేం ఖర్చు కావు. అర్థమైందా? యూట్యూబ్లో లైకులు కొట్టినా ఏది చేసినా మన డబ్బులేం ఖర్చు కావు. వాళ్ళకి మనం ఉత్సాహం కలగజేసినట్టు చేసేవాళ్ళకి. ఇప్పుడు అందరూ చేయలేరు. యూట్యూబ్లో అందరూ నిలబడాలంటే మంచి వాచ్యాక్యం ఉండాలి, వాక్కు బాగుండాలి, అందరూ ఇష్టపడే విధంగా ఉండాలి. డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు ఉండకూడదు. అంతేనా కదా? ధన్యవాదాలు. వెళ్ళిపోదాం మనం జనాలు. ఇక 8:30కి మన బస్సు బయలుదేరుతుంది జోలపాలెం. మన ట్రాక్లోకి రావాలిగా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక అంతే. కనిపించేది వేమూరు. ఆ బస్సు రాయకంపాడు వెళ్ళాలి. ముందు బస్సు 2:50. ఈరోజు ధన్యవాదాలు అందరికీ. అంతేగా? ఉన్నట్టే.